నేను చెప్పను బ్రదర్ అన్నారు కదా, మేము కూడా చూసుకుంటాం బ్రదర్. వీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు చెప్పండి, అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ మాట్లాడాడు. అందులో అసలు కాంట్రవర్సీ చేయడానికి ఇష్యూయే లేదు. వాళ్ళు ఉంటేనే కదా వీళ్ళు ఉండేది. ఫ్యాన్స్ సినిమా చూస్తేనే కదా హీరో మూవీస్ ఆడేది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఫ్యాన్స్ అలాగే అడుగుతుంటారు, అలాగే చేస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఒక అభిమానంతో అరుస్తారు, పవన్ కళ్యాణ్ అంటారు, చిరంజీవి అంటారు ఏదైనా, కానీ ఏంటంటే ఒక హద్దు దాటకూడదు. అది అల్లు అర్జున్ ఈజ్ రైట్. ఓకే, పవర్ స్టార్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ చేస్తారు. అదే అల్లు అర్జున్కి నచ్చట్లేదు. అదే చెప్పాడు కదా, చెప్పను అని మొత్తం చెప్పారు కదా. ఇప్పుడు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి ఆ ఆడియో ఫంక్షన్లో అడగటం అనేది తప్పు. ప్రతి ఆడియో ఫంక్షన్లో అలా వచ్చి గోల్ చేయడం పవన్ కళ్యాణ్ అని అది కొంతవరకు మంచిది కాదు. బట్ ఏంటంటే ఫ్యాన్స్కి అదొక ఆనందం పవన్ కళ్యాణ్ గురించి అలా అనడం. మితిమీరిపోతుంది, ఎవ్రీ టైం మితిమీరిపోతుంది. సో సమ్వన్ హ్యాస్ టు కరెక్ట్. సో హీ ఈస్ ద ఫ్యామిలీ మెంబర్, సో హీ కరెక్టెడ్. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు చిరంజీవి గారు చేశారు. బట్ ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో పవన్ కళ్యాణ్ గారు సెట్ చేశారు ట్రెండ్. అది ఫాలో అవుతున్నారు ఇప్పుడు అందరు మెగా ఫ్యాన్స్. అడుగుతారు ఒకసారి పవర్ స్టార్ అని అంటే అయిపోతుంది, అంటే బాగుంటుంది. కానీ అనను ఫ్యాన్స్ అట్నే ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎక్కడ ఎవడి మనోభావాలు దెబ్బతిల్లా. ఒక మెగా ఫ్యామిలీ వచ్చింది అన్నప్పుడు వాళ్ళ అభిమాన నటుడు గురించి ఎవరైనా ఆ గోల చేయడం అనేది సహజం. మీరు చూసుకుంటాం బ్రదర్, చేస్తాం బ్రదర్. ఏంటి బ్రదర్ అది చేసేది మీరు? అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా హ్యాండిల్ చేశాడని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ అలా చెప్పను బ్రదర్ అంటే నేను యాక్చువల్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నేను కూడా అట్టేవాడిని, కొంచెమైనా ఒక 1% అయినా అట్టేవాడిని. కానీ తర్వాత మళ్ళీ వేరే ఆడ ఫంక్షన్లో వచ్చి క్లారిటీ ఇచ్చాడు కదా, దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం కూల్గా అయ్యారని చెప్పుకోవచ్చు. దాని కాదన్న అభిప్రాయం, ఎందుకంటే తను డైరెక్ట్గా చెప్తే అయిపోయేది. కాంట్రవర్సీ జరిగింది కాబట్టి ఈ విధంగా చెప్పాడు అన్నట్టు ఉంది. అది మోటివేషన్ అయితే జనాలకు వెళ్ళింది, కానీ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా జనాలు చెప్పాల్సిందేమో అని నేను భావిస్తున్నానండి. అయితే అల్లు అర్జున్ గారు ఎలా మాట్లాడడం చాలా కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదేమో. ఒకసారి పవర్ స్టార్ అని ఉంటే అయిపోయేది. దాంట్లో చాలా కరెక్ట్గా డీల్ చేశాడు. నాగబాబు లాగా ఫైర్ అవ్వకుండా, ఒకటేసారి ఎట్ ఏ టైం ఫైర్ అవ్వకుండా ముందు నార్మల్గా చెప్పడం బ్రదర్ అని చెప్పి తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. చూసావా, అది చాలా బెటర్. కరెక్ట్ కాదు, వాడి బాధ ఏదో కొంచెం ముందే చెప్తే ఇంకా బాగుండేది. ఓకే, కానీ ఫ్యాన్స్ గట్టిగా రియాక్ట్ అయ్యే టైంకి వీడేం చేయాలో తెలియక చెప్పాడు. వేరే హీరో ఆడియో ఫంక్షన్ అయినప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ పేరు అడగడం కరెక్టేనా? ఫ్యాన్స్ ఇష్టం, అది ఫ్యాన్స్ అన్నాక అరుస్తారు. తప్పు. ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అతనికి ఉన్న క్రేజ్ని బట్టి అలా గొడవ చేస్తారా, సహజం, అది కామన్. యాక్చువల్గా అక్కడ జరిగేది పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ కాదు, వేరే వాళ్ళ ప్రోగ్రామ్. వాళ్ళకు కూడా సోషల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? దే ఆర్ ఫ్రమ్ మెగా ఫ్యామిలీనా? అంటే ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తారు కదా మెగా ఫ్యామిలీ అని, ఆ ఫ్యామిలీకి సంబంధించిందే కదా ప్రోగ్రామ్. అట్లాంటప్పుడు మరి మాట్లాడటం తప్పులేదు కదా. నేను మీ ఇంటికి వస్తానంటే మీకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో, అది అల్లు అర్జున్ సినిమా కాబట్టి ఫస్ట్ ఫ్యాన్స్ వెళ్ళకుండా ఉండాలి. మీకు అంత ఫ్యాన్స్ అభిమానం ఉంటే, లేదా అల్లు అర్జున్కి వెళ్ళాం కాబట్టి అల్లు అర్జున్కే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అది రాంగ్ అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే వేరే హీరోది కదా ఆడియో లాంచ్, సో వాళ్ళు అరవడం తప్పు. కరెక్ట్ కాదు. సో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానేనా? అబ్బో బీభత్సంగా. ఉత్సాహం, హీరోని చూసినాక ఉత్సాహం రాకపోవడం అది ఎవరికైనా మేనరిజం కాదు కదా. ఎందుకంటే అభిమానాన్ని చాటుకోవడంలో ఆపుకోవడం అంటే కష్టం. అది వాళ్ళు కూడా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ నుంచి ఇలా వచ్చాను, చిరంజీవి గారు వల్ల ఇలా వచ్చాను అని చెప్పేసి. బాబు బన్నీ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరికే అలా కొట్టుకోకండి. మీ ఒపీనియన్స్ ఏంటో, మీ ఫీలింగ్స్ ఏంటో ఈ వీడియో కింద ఒక కమెంట్ పెట్టండి, ఒక క్లారిటీ తెచ్చుకోండి.